ఆచి చికెన్ మసాలా. హైదరాబాద్ లో కల్తీపై ఉక్కుపాదం మోపేలా ప్రత్యేక శాఖ తెరపైకొచ్చింది. కల్తీకి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ పోలీసుల ఆధ్వర్యంలో హెచ్ ఫాస్ట్ ని ఏర్పాటు చేశారు. బేగం బజార్ లో హెచ్ ఫాస్ట్ ప్రధాన కార్యాలయం కూడా ప్రారంభమైంది. హెచ్ ఫాస్ట్ అంటే హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్. దీనికి సంబంధించి హెచ్ ఫాస్ట్ చీఫ్ వైభవ్ గైక్వాడ్ కీలక విషయాలు వెల్లడించారు. ఇకపై కల్తీలు బంద్ చేయాల్సిందేనంటూ వైభవ్ గైక్వాడ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కల్తీ ఆహార పదార్థాలని తయారు చేస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కల్తీ కేసుల్లో పీడీ యాక్ట్, రిమాండ్లు తప్పవని హెచ్చరించారు హెచ్ ఫాస్ట్ చీఫ్ వైభవ్ గైక్వాడ్. ఇక హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ హెచ్ ఫాస్ట్ ఎలా పనిచేస్తుంది, కల్తీలకు ఏ రకంగా చెక్ పెట్టబోతోందనే విషయాలపై మరింత సమాచారాన్ని మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ద్వారా తెలుసుకుందాం. కాదేది కల్తీకి అనర్హం అన్నట్లు తయారైంది హైదరాబాద్ సిటీ. పిల్లలు తాగే పాల నుండి స్టార్ హోటల్స్లో వడ్డించే పన్నీర్ వరకు ప్రతిదీ కల్తీమయమైపోయింది. ఈ కల్తీ మాఫియాకు చెక్ పెట్టేందుకు హైదరాబాద్ పోలీసులు కొత్త విభాగాన్ని తీసుకొచ్చారు. ఆ విభాగం ఏంటి, ఇది ఎలా పనిచేస్తుందో మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ గారు మనతో ఉన్నారు. సరే, ఏంటి ఈ కల్తీని అరికట్టేందుకు నూతన విభాగం యొక్క ప్రధాన ధ్యేయం ఏంటి? మన హైదరాబాద్ సిటీ పోలీస్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిపి సజ్జనార్ సార్ ఒక కొత్త ఆలోచనతో ఇది కల్తీ హార్ పైన నిఘా పెట్టడానికి ఒకటి స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వేలెన్స్ టీమ్ ఏర్పాటు చేశాము. ఈ టీం మన ఫుడ్ సేఫ్టీ అథారిటీ ఆఫీసర్ సమన్వయంతో మన హైదరాబాద్ సిటీలో జరుగుతుంది అది అన్ని కల్తీ హార్ పైన నిఘా పెట్టడానికి, ఎవరు కల్తీ హార్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రిపేర్ చేయడానికి, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవడానికి ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ ఇప్పుడే మేము స్టార్ట్ చేశాము. మన హైదరాబాద్ ఇది ఫుడ్ అడల్టరేషన్ టాస్క్ ఫోర్స్ మరియు రెగ్యులర్ టాస్క్ ఫోర్స్, లోకల్ పోలీస్ అందరు కలిసి మన ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్తో ఇక్కడ నుంచి పబ్లిక్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత లేదా సోర్సెస్ నుంచి సమాచారం వచ్చిన తర్వాత అక్కడ పోయి రేడ్ చేసి ఎవరైనా ఈ కల్తీ హార్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవడానికి స్టార్ట్ చేశాము. మెయిన్ గోల్ అంటే మన హైదరాబాద్ సిటీలో ఇది ఫుడ్ అడల్టరేషన్ ఫ్రీ చేయాలి. ఎవరైనా కల్తీ ఆహారం ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇఫ్ నీడ్ అది మన పీడీ యాక్ట్ కూడా బుక్ చేస్తాము, వాళ్ళకి రిమాండ్ కూడా చేస్తాము. మిల్క్ కానీ పనీర్, టీ పౌడర్, జింజర్ గార్లిక్ పేస్ట్ చాలా రకరకాలుగా ఆహారం మధ్యలో కెమికల్ మిక్స్ చేసి అవుట్డేటెడ్ స్టాక్స్ మిక్స్ చేసి వాళ్ళు ప్రిపేర్ చేస్తున్నారు అండ్ వాళ్ళు లేస్ ప్రైస్లో మార్కెట్లో సేల్ చేస్తున్నారు. సో ఇవన్నీ మొత్తం ఐటమ్స్ పబ్లిక్ ఆరోగ్యంకి చాలా హానికరం ఉన్నాయి. శాంపుల్ కలెక్ట్ చేసి అది ల్యాబ్కి కూడా పంపించేస్తున్నాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత యాజ్ పర్ రిపోర్ట్ వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము, కేసు బుక్ చేస్తాము. మల్టిపుల్ రిపీట్ ఆఫెండర్ ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళకి బైండ్ ఓవర్ చేసి వాళ్ళపైన పబ్లిక్ హెల్త్లో వాళ్ళు డ్యామేజ్ చేస్తున్నారు కోసం వాళ్ళపైన పీడీ యాక్ట్ కూడా పెడతాము. వీళ్ళకి ఏం హెచ్చరికలు ఇస్తారు సార్ ఈ కల్తీ చేసే వాళ్ళకి? కల్తీ చేసి వాళ్ళకి అది మన పోలీస్ సైడ్ నుంచి ఇప్పుడే మన స్పెషల్ టీం దీనిపైన యాక్షన్ చేస్తున్నాము. మీరు అందరూ ఎవరైనా కల్తీ ఆహారలో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు ఇది ఇమీడియట్గా స్టాప్ చేయాలి. వాళ్ళ పైన కఠిన చర్యలు ఉంది. వాళ్ళ షాప్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తాము. షాప్ కూడా క్లోజర్ కోసం కూడా అథారిటీకి రాస్తాము. తర్వాత రిపీటెడ్గా మీరు దొరికితేతో మీ పైన ఖచ్చితంగా పీడీ యాక్ట్ కూడా పెడతాము. సో ఎవరు కూడా ఈ కల్తీ ఆహార్లో ఇన్వాల్వ్మెంట్ చేయవద్దు. ఇది సీరియస్గా వార్నింగ్ మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఇస్తున్నాం. అవసరమైతే వాళ్ళని రిమాండ్కి కూడా పంపిస్తాము, వాళ్ళకి సంబంధించినటువంటి షాప్ లైసెన్స్ కూడా రద్దు చేస్తామంటూ పోలీసులు హెచ్చరిస్తున్నారు. విడుదల రాజుతో హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్ నుండి ప్రణీత టీవీ. ఆచి చికెన్ మసాలా.